ఫ్రెండ్స్, క్రెడిట్ పే అనేది ఒక యూపీఐ యాప్. లైక్ ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం ఇవి ఎట్లా ఉన్నాయో అట్లాగే క్రెడిట్ పే కూడా ఒక యూపీఐ యాప్. సో ఈ క్రెడిట్ పే అనేది యెస్ బ్యాంక్‌తో పార్ట్నర్‌షిప్‌లో క్రెడిట్ పే ఏస్ అనే క్రెడిట్ కార్డ్‌ని లాంచ్ చేసింది. సో ప్రెజెంట్ మార్కెట్‌లో ఇది ది బెస్ట్ కార్డ్. ఈ కార్డు గురించి చాలా మందికి ఇంకా రీచ్ అనేది కాలేదు ఇన్ఫర్మేషన్. సో ఈ కార్డు కనుక మీరు వాడితే మీరు డైలీ పెట్టే ఖర్చుల్లో చాలా వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. ఈ కార్డు ద్వారా మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రూపే క్రెడిట్ కార్డు. రూపే క్రెడిట్ కార్డ్ అని అంటే మీరు యూపీఐ యాప్స్కి కనెక్ట్ చేసుకొని మర్చెంట్ క్యూఆర్ కోడ్స్కి స్కాన్ చేసి పే చేయొచ్చు. ఎగ్జాంపుల్గా మీరు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పే చేస్తున్నారు కదా ఇప్పుడు ఫోన్పే, గూగుల్ పే వాడి. సో మీరు ఎక్కడైనా సూపర్ మార్కెట్లో కానీ, షాప్స్లో కానీ, క్లాత్ కొన్న దగ్గర కానీ అక్కడ మీరు స్కాన్ చేసి పే చేయాలంటే ఈ క్రెడిట్ కార్డుల నుంచి మీరు డైరెక్ట్గా పే చేయొచ్చు. రూపే కార్డు కాబట్టి ఆ ఫెసిలిటీ ఉంది. అది కాకుండా ఈ రూపే క్రెడిట్ కార్డ్ని వీళ్ళ క్రెడిట్ పే యాప్కి లింక్ చేసుకొని కనుక మీరు యూపీఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీరు చేసే ట్రాన్సాక్షన్ పైన 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. సింపుల్. మీకు అర్థం కాకపోతే క్రెడిట్ పే యాప్ ఉంది కదా, నేను చెప్పే కార్డు అప్లై చేసుకున్నాక మీకు కార్డు వచ్చిన తర్వాత క్రెడిట్ పే యాప్కి ఈ కార్డ్ని లింక్ చేసుకోండి. లింక్ చేసుకున్న తర్వాత మీరు డైలీ సూపర్ మార్కెట్స్లో, షాప్స్లో ఏదైనా గ్రాసరీస్ కొనుక్కున్నా, లేకపోతే మీరు టీ తాగిన దగ్గర కానీ, టిఫిన్ చేసిన దగ్గర కానీ, లంచ్ చేసిన దగ్గర కానీ, క్లాస్ కొన్న దగ్గర కానీ ప్రతి చోట క్యూఆర్ కోడ్స్ ఉంటున్నాయి కదా, ఆ క్యూఆర్ కోడ్స్కి ఫోన్పే, గూగుల్ పే, పేటీఎం అవి వాడకుండా ఈ క్రెడిట్ పే యాప్లో కూడా ఒక స్కాన్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీరు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఈ క్రెడిట్ కార్డుల నుంచి పే చేసిరనుకోండి, మీకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎగ్జాంపుల్ 1000 రూపాయలు ఖర్చు పెట్టిర్రు, 1000లో 2% అంటే ఎంత? 20 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అది కాకుండా ఇది యెస్ బ్యాంక్ పార్ట్నర్షిప్ కార్డు కాబట్టి యెస్ బ్యాంక్లో కూడా రివార్డ్ పాయింట్స్ వస్తాయి. సో ఏది ఖర్చు పెడితే ఎంత రివార్డ్ పాయింట్స్ రావాలనేది కొన్ని ఉంటాయి. సో అవి నేను స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తా. ఆ రకంగా మీకు యెస్ బ్యాంక్లో కూడా రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. సో టోటల్గా చూసుకుంటే ఈ 2%, యెస్ బ్యాంక్లో రివార్డ్ పాయింట్స్ ఒక 1% వచ్చినాయి అనుకున్నా కానీ మీకు ఓవరాల్గా మీ ఖర్చులపైన 3% అనేది సేవ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, యూపీఐ ఖర్చులు అనేది మీకు మంత్లీ ఒక 25,000 కంటే పైన ఉన్నాయి అనుకోండి. సో కొంతమంది 25,000 పైన కూడా యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారు మంత్లీ. 25,000 పైన ఉంటే మీ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి 3% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇందాక 1000కి 20 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది కదా, ఇప్పుడు 1000కి 30 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అండ్ యెస్ బ్యాంక్లో రివార్డ్ పాయింట్స్ కూడా యాజ్ యూజువల్గా ఇంతకు ముందు లాగానే యాడ్ అవుతాయి. సో ఇవి 3%, అక్కడ ఒక 1% వచ్చింది అనుకున్న 4% క్యాష్ బ్యాక్ వస్తుంది. సో మీకు ఇక్కడ ఏర్పడకుండా చాలా మనీ అనేది సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీకు మంత్లీ ఒక 20,000 ఖర్చులు ఉన్నా కానీ 20,000 రూపాయలు 3% అనుకుంటే ఒక 600 రూపీస్ అట్లా ఇయర్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటే 7,200 రూపీస్ అట్లా మీకు క్యాష్ బ్యాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అట్లా మీరు చేసే ఖర్చుల్లో చాలా వరకు ఈ కార్డును వాడి మీరు మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ యూపీఐ పైన క్యాష్ బ్యాక్ ఇస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా ఈ కార్డుని మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. కార్డుకి అప్లై చేసే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అప్లై చేసే ప్రాసెస్ తెలియకపోతే నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియో చేసి పెట్టిన, ఆ వీడియో చూసి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు చెప్పిన క్యాష్ బ్యాక్ అంతా కూడా ఎక్కడికి వస్తుంది అన్న అని మీకు డౌట్ వస్తుంది. క్రెడిట్ పే యాప్లో వ్యాలెట్ అనేది ఉంటుంది. సో మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ అంతా కూడా ఆ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఆ క్యాష్ బ్యాక్ ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు మీరు అని అంటే, మీరు అమెజాన్లో కానీ, ఫ్లిప్కార్ట్లో కానీ, స్విగ్గీలో కానీ, జొమాటోలో కానీ ఇట్లా షాపింగ్ చేస్తారు కదా, అట్లా షాపింగ్ చేసేటప్పుడు మీరు ఒక వౌచర్ తీసుకోండి. ఆ వౌచర్ తీసుకునేటప్పుడు ఈ క్యాష్ బ్యాక్ అనేది అక్కడ రెడీమ్ అయిపోద్ది. ఆ వౌచర్ తీసుకొని మళ్ళీ మీరు అమెజాన్లోనో, ఫ్లిప్కార్ట్లోనో ఎక్కడైతే షాపింగ్ చేయాలనుకుంటున్నారో దాంతో షాపింగ్ చేసేస్తే అయిపోతుంది. అట్లా క్యాష్ బ్యాక్ అనేది యూటిలైజ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా యూటిలిటీ బిల్స్ పే చేసేటప్పుడు కూడా మీరు వచ్చిన క్యాష్ బ్యాక్ని వాడుకోవచ్చు. పవర్ బిల్ కానీ, వైఫై బిల్ కానీ కట్టేటప్పుడు మీకు వచ్చిన క్యాష్ బ్యాక్ ఎంత ఉందో దాన్ని కొంతవరకు అడ్జస్ట్ చేసుకొని, అంటే మైనస్ చేసుకొని మిగతా బిల్ అనేది కట్టేసుకోవచ్చు. అండ్ ఇది కాకుండా మీరు నార్మల్గా క్యాష్ బ్యాక్ విషయం పక్కన పెట్టినట్లయితే, మీరు ఈ క్రెడిట్ పే అప్లికేషన్ వాడినట్లయితే మీకు ఎగ్జాంపుల్గా ఒక అమెజాన్లో ఒక 10,000 రూపాయలు మొబైల్ కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది అనుకోండి. మీరు అమెజాన్లో ఆ మొబైల్ క్యాష్ ఆన్ డెలివరీ పెట్టినా, డెబిట్ కార్డు పెట్టినా కానీ మీకు 10,000 కట్ అవుతుంది కదా ఫోన్పే నుంచి పేమెంట్ చేసినా కానీ అదే అమెజాన్ వౌచర్ అనేది ఈ క్రెడిట్ పే యాప్లో పర్చేజ్ చేసిరనుకోండి, మీకు 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ఒక 10,000 రూపాయల వౌచర్ కొంటే 10,000లో 5% అంటే 500 రూపీస్ మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. జస్ట్ ఆ వౌచర్ తీసుకుపోయి అమెజాన్లో యాడ్ చేసేసి ఆ మనీ తోటి మీరు ఫోన్ కొనుక్కుంటే అయిపోద్ది. అట్లా క్రెడిట్ పేలో మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉన్నాయి. చాలా బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, బెటర్ క్యాష్ బ్యాక్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కార్డు తీసుకున్న వాళ్ళకి. అండ్ మీరు ఈ కార్డుని పెట్రోల్, డీజిల్ దగ్గర కూడా వాడుకోవచ్చు. ఫిల్ చేయించుకునే దగ్గర 1% ఫ్యూయల్ సర్చార్జ్ అనేది వస్తుంది. ఫారెక్స్ ఛార్జ్ అంటే ఈ కార్డ్ని ఇంటర్నేషనల్గా బయట కంట్రీస్లో యూజ్ చేసినా కానీ వేరే కార్డ్స్లో 3.5, 3.75% అట్లా ఫారెక్స్ ఛార్జ్ ఉంటుంది. బట్ ఇందులో 2.75% మాత్రమే ఉంది. సో ఇవి కంప్లీట్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్. కార్డుకి అప్లై చేసుకునే లింక్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో ఉంటుంది. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసుకొని మీరు కార్డుకి అప్లై చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ గురించి అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా నా ఓల్డ్ వీడియో చూసి అప్లై చేసుకోండి. ప్రాసెస్ తెలియకపోతే తెలిస్తే
మీరు మీ ఓన్గా అప్లై చేసుకోవచ్చు లింక్ పైన క్లిక్ చేసేసి. అండ్ ఒక కండిషన్ ఏంది అని అంటే ఇందులో ఇది ఎస్ బ్యాంక్ పార్ట్నర్ కార్డు కాబట్టి ఎస్ బ్యాంక్కు ఒక రూల్ ఉంటుంది. ఆల్రెడీ మీ దగ్గర ఎస్ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డు కనుక ఉందనుకోండి, మీకు ఈ క్రెడిట్ కార్డు అనేది అప్రూవల్ రాదు. సో అప్లై చేసుకొని వేస్ట్. ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కనుక మీ దగ్గర ఉంటే అప్లై చేసుకోకండి. ఎస్ బ్యాంక్కి సంబంధించిన ఏ కార్డు నా దగ్గర లేదు అని అనుకుంటేనే మీరు ఈ కార్డుకి అయితే అప్లై చేసుకోండి. సో ఇది కంప్లీట్ వీడియో. ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తాయి. ఆ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే టన్ అని మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మీరు క్రెడిట్ కార్డ్స్కి సంబంధించిన సిబిల్ స్కోర్కి సంబంధించిన డౌట్స్ ఏవైనా నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు. నా కాల్ మీ ఫర్ యాప్ ఐడి అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నా. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.